మహిళలను కానీ కోటీశ్వరులను మాటే చేస్తున్నాడు. చెప్తుండగానే నా రేవంత్ రెడ్డి ఆ, అమలు చేయట్లేదు, ఏమి అమలు చేయట్లేదు. ఆ, మాట అయితే చెప్తుండే ఆ, అవి ఇస్తా అంటాడు కానీ ఏమి ఇవ్వట్లేదు. మీరేం చేస్తుంటారు? నేనా ఆ, మేస్త్రి పని చేస్తాను. మేస్త్రి పని చేస్తుంటారు. ఎట్లుంది పరిస్థితులు మరి ఇప్పుడు? ఇందిరమ్మ ఇళ్ళకి పరిస్థితి మీకు కాంట్రాక్ట్లు ఇస్తున్నారా మరి? ఏమి ఇట్లేదు కట్టిస్తారా కాంట్రాక్ట్ పోనీ ఇందిరమ్మ ఇళ్ళని? కట్టిస్తున్నారు ఆడాడ. ఆ, అంటే ఆడాడ అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది కదా, ఆ. వాళ్ళకే ఇస్తున్నారు ఇల్లు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నారా? కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ. అవుట్ ఆఫ్ వాళ్ళకి ఎవరికి ఇట్లా ఎగస్ పార్టీ ఎందుకట్లా మరి ప్రజల పరిస్థితి ఏంది? పేదోళ్ళ పరిస్థితి? ప్రజలంటే వాళ్ళని పరిపాలన నడుస్తుంది, ఆ, మేము వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఆ, అది ఇప్పుడు ఒక ఇంటి పక్కన చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నారు, ఆ, బీఆర్ఎస్ పార్టీ వాడు ఉంటే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. అట్లా ఎందుకు పార్టీల పరంగా ఎందుకు చూస్తారు మరి వాళ్ళ పార్టీ పరంగా అంటే వాళ్ళ అధికారం అట్లా ఉంది. అది తప్పు కదా మరి అట్లా చూడడం. తప్పే మరి ఏం చేస్తాం. ఏమంటారు అన్న, జనాలు ఏమంటారు దీని మీద? ఈ జనాలు అంటే ఇక అందరూ తెలిసిన జనాలకి ఏముంది. నిజంగా 6 గ్యారెంటీలని అప్పుడు ఎన్నికల ముందు చెప్పిర్రు. ఆరు గ్యారంటీలు అనేది అయితే ఆ, తప్పు, కానీ ఏదో మాటలు చెప్తుండో ఆ. ఇక ఇస్తున్నాం అంటాడు కానీ ఇవ్వట్లేదు కదా.